नमस्ते, मेरा नाम मल्लिकार्जुन शास्त्री है। मैं 20 साल से हिंदी अध्यापक के रूप में अध्यापन कार्य गुंटूर में ही कर रहा हूँ। అందరికీ నమస్కారం। నా పేరు మల్లికార్జున శాస్త్రి। హిందీ టీచర్గా 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను। ఈ పాండమిక్ సిచ్యువేషన్ అంటే కనుక ఈ కరోనా కాలంలో, అలానే ఈ కరోనా సమయంలో అందరూ కూడాను ఇళ్లలోనే ఉంటున్నాం। దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ హిందీలో ఒక విశేషణ అన్నటువంటి దాన్ని చేస్తూ ఉన్నాను। మీరు ఒక లైక్ ఇవ్వండి, అలాగనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక టాపిక్లో వెళ్దాము। విశేషణ్ అంటే తెలుగులో విశేషణము అంటున్నాను, అలాగనే ఇక్కడ యాడ్జెక్టివ్ అని ఇంగ్లీష్లో అంటాం। వ్యాకరణాంశం గ్రామర్ పార్ట్లో ఇది ఒకటి విశేషణ అన్నటువంటిది హిందీలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ విషయం। పరిభాష అంటే డెఫినేషను। ఈ విశేషణ్ యాడ్జెక్టివ్కి విశేషణ్ యొక్క పరిభాష ఏంటంటే సంజ్ఞ या सर्वनाम की विशेषता बताने वाले शब्द विशेषण कहलाते हैं। అంటే సంజ్ఞ అంటే కనుక ఇంతకు పూర్వం చేసినటువంటి దాంట్లో మన వీడియోలో సంజ్ఞ గురించి తెలుసుకున్నాం, సర్వనామం గురించి తెలుసుకున్నాం। ఆ సంజ్ఞ సర్వనామం ఏదైతే ఉందో దాని యొక్క విశేషతని తెలియజేసేటువంటి దాన్ని ఇక్కడ విశేషణ్ అని చెప్పేసి అంటూ ఉన్నాము। ఈ విశేషణ के चार भेद है। विशेषण के चार भेद है, ये है। विशेषण की चार भेद क्या है? कितने प्रकार है? विशेषण 4 प्रकार है, 4 भेद है। भेद का अर्थ क्या है? भेद का भेदము అంటే కనుక అంటే ఇక్కడ విశేషణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు। ఇందులో 4 రకాలుగా వే హై। పహలా గుణవాచక విశేషణ। ఫస్ట్ దిగా తీసుకున్నట్లయితే కనుక గుణవాచక విశేషణ అని చెప్పేసి మొట్టమొదటిగా ఉన్నది। जो विशेषण किसी संज्ञा या सर्वनाम के गुण, दोष, दशा, रंग, आकार, स्थिति आदि का बोध कराते हैं, గుణవాచక విశేషణ कहते हैं। అంటే ఏదైతే విశేషణ ఉందో ఆ విశేషణను మనం తీసుకుంటే కనుక సంజ్ఞ కానీ సర్వనామం కానీ దాంట్లో గుణ దోషాల గురించి తెలియజేస్తూ ఉన్నది। దశ, రంగు, ఆకార, స్థితి ఇవన్నీ కూడాను తెలియజేసేటువంటిది గుణవాచక విశేషణము అని చెప్పేసి అంటాము। గుణాన్ని తెలియజేస్తూ ఉంది। ఏ విధంగా ఉన్నది? గుణ దోష్ అంటే దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు। అందులో ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం మనం। ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడు ఇందులో? రామ్ అచ్చా లడకా హై। యహ కిస్కా గుణ హై? రామ్ కా గుణ హై అంటే రాముడు మంచి బాలుడు। రామ్ అచ్చా, అచ్చా అనేటువంటిది తీసుకుంటే గుణాన్ని తెలియజేస్తూ ఉంది కనుక ఇది గుణవాచక విశేషణ। रमा ने लाल साड़ी पहनी है। రమ అన్నటువంటి ఆమె ఇక్కడ ఎర్ర చీర కట్టుకున్నది। ఇక్కడ ఏ గుణాన్ని తెలియజేస్తూ ఉన్నదంటే ఎరుపు అన్నటువంటి గుణాన్ని తెలియజేస్తుంది। గుణాన్ని తర్వాత దోషాన్ని, ఆ ఆకారాన్ని, స్థితిని బట్టి ఇక్కడ ఇది గుణవాచక విశేషణ అని చెప్పేసి అన్నాం। ఈ రెండు కూడాను ఉదాహరణలు। రెండోది కనుక తీసుకుంటే సంఖ్యావాచక విశేషణ అంటూ ఉన్నాం। जो विशेषण संज्ञा सर्वनाम की संख्या बताए वे संख्यावाचक विशेषण कहलाते हैं। సెకండ్ వన్ కనుక తీసుకున్నట్లయితే రెండవ ప్రకారంలో కనుక తీసుకుంటే విశేషణంలో సంఖ్యావాచక విశేషణ। जो విశేషణ ఏదైతే ఇక్కడ విశేషణం ఉందో సంజ్ఞ అంటే ఆ నామవాచకం కానీ లేదా సర్వనామం కానీ అది దేంతో కలిసి ఉంటుందంటే కనుక అంకెలతో కలిసి ఉంటుంది। సంఖ్య అంటే అంకెతో కలిసి ఉండేటువంటి దాన్ని వే సంఖ్యావాచక విశేషణ
कहलाते हैं. దాన్ని సంఖ్యావాచక విశేషణని అంటారు. ఇందులో జైసే ఉదాహరణ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మైదానమే 3 లड़के हैं. 3 అంటే ఏంటి? మనకి ఇక్కడ 3 అన్నటువంటి సంఖ్యను తెలియజేస్తూ ఉన్నది కనుక దీన్ని సంఖ్యావాచక విశేషణని అంటాము. सब बच्चे शोर मचा रहे हैं. सब बच्चे అంటే సబ్ అంటే ఏంటి? అందరూ కూడా, పిల్లలందరూ కూడాను ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ కూర్చొని లేదా క్లాస్లో కూర్చొని షోర్ మచా రహే హే. షోర్ అంటే అందరు పిల్లలందరూ కూడాను పెద్దగా అరుస్తూ ఉన్నారు. షోర్ మచానా అంటే ఏంటి? అరవటం అన్నమాట, చిల్లానా. షోర్ మచానా అంటే చిల్లానా. మూడో చూడండి ఇక్కడ परिमाणवाचक विशेषण. जो विशेषण संज्ञा सर्वनाम के परिमाण का बोध कराते हैं उन्हें परिमाणवाचक विशेषण कहते हैं. సంజ్ఞ కానీ సర్వనామం కానీ ఏదైతే ఉందో, అంటే నామవాచకం కానీ సర్వనామం కానీ ఏదైతే ఉందో దాని యొక్క పరిమాణాన్ని అంటే అక్కడ మెజర్ చేయడానికి అవకాశం ఉండేటువంటిది. అంటే దాన్ని మనం కొలిచేటువంటి లేదా కిలోల్లో కానివ్వండి లేదా లీటర్లో కానివ్వండి, మనం దాన్ని కనుక తీసుకున్నట్లయితే పరిమాణము అనేసి అంటాం అన్నమాట, క్వాంటిటీ అనేసి అంటాం. ఉదాహరణ చూడండి. జో 2 లీటర్ దూద్ లావో. 2 లీటర్ దూద్ లావో అంటే నువ్వు 2 లీటర్లు అన్నటువంటిది ఇక్కడ దేన్ని తెలియజేస్తుందంటే పరిమాణవాచక విశేషణాన్ని తెలియజేస్తుంది. నువ్వు 2 లీటర్లు పాలు తీసుకురా. ఇక్కడ 2 లీటర్ అన్నటువంటిది పరిమాణ వాచక్. ఘర్ మే బహుత్ దూద్ హై. ఈ బహుత్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ బహుత్ కూడాను పరిమాణ వాచకే. ఎందుకని? ఇక్కడ చాలా అని చెప్పేసి చెప్తూ ఉన్నాం, మనం లెక్కని చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిమాణ వాచకులోనే బహుత్ అని కూడా వస్తుంది. నాలుగవది తీసుకున్నట్లయితే ఇక్కడ నాలుగోది ఏం చెప్తున్నాం చూడండి. సార్వనామిక్ విశేషణ. సార్వనామిక్ అంటే ఏంటి? సర్వనామాలు అంటే जो विशेषण सर्वनाम के रूप में रहकर संज्ञा को सूचित कराते हैं वे सार्वनामिक विशेषण कहलाते हैं. ఇక్కడ సర్వనామాన్ని తెలియజేసేటువంటిది కానీ సంజ్ఞకు సూచిత करते हैं. ఇక్కడ ఏదైతే గనక వాక్యం మొదలు లేకపోతే కనుక మధ్యలో కానీ సర్వనామం అన్నటువంటిది ఈ వాక్యంలో ఉంటుంది కాబట్టి దాన్ని సార్వనామిక్ విశేషణ అని చెప్పేసి అంటాము. జైసే హైదరాబాద్ హమారా షహర్ హై. ఇందులో హైదరాబాద్ ఏంటి? సంజ్ఞ. ఈ సంజ్ఞని మనకి తెలియజేస్తుంది. సూచిత్ కరాతే హై దాన్ని తెలియజేస్తుంది కనుక ఇక్కడ హైదరాబాద్ దేంతో లింక్ అయి ఉన్నది, దేంతో కలిసి ఉన్నది అంటే హైదరాబాద్ హమారా షహర్ హై. ఈ సంజ్ఞ సర్వనామంతో కలిసి ఉన్నది కాబట్టి ఇక్కడ హమారా అన్నటువంటిది సర్వనామం కాబట్టి ఇందులో సార్వనామిక్ విశేషణ్ అని చెప్పేసి అంటాము. రెండో ఉదాహరణ చూడండి. యహ్ కితాబ్ అచ్చి హై. యహ్ అంటే కూడాను సర్వనామం కాబట్టి ఇది సార్వనామిక విశేషణ్. యహ్ కితాబ్ అచ్చి హై కాబట్టి ఇది ఇందులో కితాబ్ అన్నటువంటిది కూడా సంజ్ఞ. ఈ సంజ్ఞతో కలిసి ఉన్నది కాబట్టి ఇందులో మనం ఏమర్థం చేసుకోవచ్చు? హమారా. అలాగని ఇందులో సెకండ్ సెంటెన్స్ లో తీసుకుంటే కనుక రెండో సెంటెన్స్ లో రెండో వాక్యంలో యహ్ హమారా అన్నటువంటిది సర్వనామకి సంబంధించినటువంటిది కాబట్టి మనం సార్వనామిక్ విశేషణ అని చెప్పేసి అంటాము. పిల్లలు అర్థమైంది అనుకుంటాను. ఇందులో మనం ఇవాళ విశేషణ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. నా పేరు పివి మల్లికార్జున శాస్త్రి, హిందీ టీచరు, గుంటూరు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ని కూడాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.